హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక రెండు ఐడియల్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి 15,000 రూపాయల బడ్జెట్. ఇది జనరల్గా మనం మిడ్ రేంజ్ అంటాం. మన ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్స్ 10 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటాయి కాబట్టి దాంట్లో మధ్యలో మనకి 15,000 రూపాయలు అనేది ఒక బడ్జెట్ టార్గెట్ని మనకి ఈ మధ్య వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా 15,000 రూపాయల బడ్జెట్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. సో బేస్ వేరియంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది, కొంచెం పైకి వెళ్తూ ఉంటాయి. సో అందుకని 15,000 రూపాయల బడ్జెట్లో ఒక ఐడియల్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఒక ఫోన్ లాగా. ఇక రెండోది 25,000 రూపాయల స్మార్ట్ ఫోను. సో ఇది మనం ఇప్పుడు ఇంతకుముందు అయితే దీన్ని మనం ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద ట్రీట్ చేసేవాళ్ళం. కానీ OnePlus అలాగే ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ మనకి 30,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసేవాళ్ళు కాబట్టి దాన్ని ఇప్పుడు ఇంతకుముందు మనకి ఫ్లాగ్షిప్ లాగా ట్రీట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం అబౌవ్ మిడ్ రేంజ్ కింద ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు OnePlus లాంటి వాళ్ళు కూడా 45,000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు మనం 30,000 రూపాయల టార్గెట్ మనం పెట్టుకోవడానికి లేదు. అందుకని 25 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో ఒకటి కానీ వస్తే సో ఖచ్చితంగా ఈ స్పెసిఫికేషన్స్తో అంటే మనం అనుకుంటున్న ఐడియల్ స్పెసిఫికేషన్స్తో వస్తే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. స్టిల్ మన ఇండియాలో మనకి మరీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎక్కువగా కొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 15 నుంచి 25,000 30,000 రూపాయల వరకు అయితే ఎక్కువగా కొనే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని బేస్ వేరియంట్స్ అనేవి 25,000 రూపాయల బడ్జెట్లో స్టార్ట్ అయితే సో ఇప్పుడు నేను చెప్పే స్పెసిఫికేషన్స్తో ఖచ్చితంగా మార్కెట్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా సేల్స్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ రెండు ఫోన్స్ కూడా ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా లేవు. కానీ ఖచ్చితంగా త్వరలోనే మనకి వితిన్ షార్ట్ టైంలోనే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నేనైతే రెండు బ్రాండ్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ రెండు బ్రాండ్లు మరి అవుతాయా లేదనేది మనం ఫ్యూచర్లో చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ మనం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. 15,000 రూపాయల బడ్జెట్లో. సో 15,000 రూపాయల బడ్జెట్లో అంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు AMOLED ప్యానల్స్ వస్తున్నాయి. IPS ప్యానల్స్లో మనకి 120 హెడ్స్తో కూడా వస్తున్నాయి. సో రీసెంట్గా వచ్చిన ఫోన్స్ అన్నీ కూడా నేను కంపేర్ చేసుకొని చూసిన తర్వాత రెండు డిఫరెంట్ కేటగిరీస్ లాగా తీసుకొచ్చాను. దాంట్లో ఫస్ట్ మనకి డిస్ప్లే కేటగిరీలో AMOLED విత్ 60 హెడ్జ్, రెండోది IPS విత్ 120 హెడ్జ్తో ఇప్పుడు మనకి జనరల్గా వస్తున్నాయి కాబట్టి సో 90 హెడ్జ్ IPSలు కూడా వస్తున్నాయి, Realme 6 Pro లాంటివి. సో అందుకని ఖచ్చితంగా 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో ఉండే IPS లేదంటే 120 హెడ్జ్తో ఉండే IPS కానీ లేదంటే 60 హెడ్జ్తో ఉండే సూపర్ AMOLED అయినా బాగానే ఉంటుంది. మనకి 15,000 రూపాయల బడ్జెట్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. మరి సూపర్ AMOLEDతో మనం 90 హెడ్జ్ లాంటివి అయితే ఇప్పుడు అయితే మనకి పాసిబుల్ కాదు, కానీ 2021లో పాసిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని 60 హెడ్జ్ విత్ సూపర్ AMOLED అలాగే 90 హెడ్జ్ లేదంటే 120 హెడ్జ్ విత్ IPS లాగా ట్రీట్ చేద్దాం. రెండింటిలో కూడా మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా అలాగే డిజైన్ సింగిల్ పంచోల్ ఉన్నా సరిపోతుంది, లేదంటే డ్యూ డ్రాప్ ఉన్నా సరిపోతుంది. సో ఇప్పుడు మనకి డ్యూయల్ కెమెరాస్ అయితే అవసరం లేదు ఫ్రంట్ సైడ్. రెండోది ఎట్లయినా వీళ్ళు ఇచ్చేది మనకి డెప్త్ సెన్సార్ లాగా ఇస్తున్నారు కొన్ని బ్రాండ్స్. సో డెప్త్ సెన్సార్ అనేది ఈ రోజుల్లో మనకి పెద్దగా అవసరం లేదు. సాఫ్ట్వేర్ పరంగానే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. సో అందుకని సింగిల్ కెమెరా ఈజ్ ఇనఫ్ అని నేనైతే అనుకున్నాను. ఇక ప్రాసెసర్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్లో మనకి ఆ బడ్జెట్లో అంటే 10 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో బాగా పాపులర్ అవుతున్న 3-4 ప్రాసెసర్లు ఏంటంటే ఒకటి స్నాప్డ్రాగన్ 720G, రెండోది స్నాప్డ్రాగన్ 730G, ఇక మీడియాటెక్ హీలియో G90T, అలాగే హై సిలికాన్ కిరిన్ 810 ఉంది కానీ అది మన ఇండియాలో ప్రజెంట్గా లేదు, త్వరలో లాంచ్ కాబోతుంది. కాకపోతే మిగతా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఆ ఫోన్ అయితే మనం అంత గొప్పగా అయితే లేదు. సో 810 ప్రాసెసర్ బెస్ట్. ఆ తర్వాత G90T కొంచెం హీటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా నేనేమనుకున్నా అంటే సో మనకి ఎకనామికల్గా అలాగే మనకి హీటింగ్ లేకుండా సింపుల్గా ఉండాలంటే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అనేది నేను ఐడియల్ కేస్ లాగా తీసుకున్నాను. సో అది ఇనఫ్ ఇప్పుడు, ఎందుకంటే 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నారు కాబట్టి గేమ్స్ కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే ఇనఫ్ అని నేనైతే అనుకున్నాను. 730G అనేది ఉంది. సో అదైనా ఇదైనా రెండు సేమ్, కాకపోతే నావిక్ సపోర్ట్ అనేది మనకి 720Gలో ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేశాను నేను. సో అందుకని 720G అనేది నేను దాన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇక ర్యామ్ పరంగా చూసుకుంటే 6GB ఇప్పుడు మనకి 15,000 రూపాయల బడ్జెట్లో దొరుకుతుంది. 64 లేదంటే 128 కూడా దొరుకుతున్నాయి కాబట్టి సో దాని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు 15,000 రూపాయల బడ్జెట్లో. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ ఇప్పుడు అన్ని కూడా 4 కెమెరాలు మినిమం వస్తున్నాయి. సో నేనైతే 2 కెమెరాలు చాలా అంటాను, కాకపోతే ఇప్పుడు 4 కెమెరాలు కూడా వస్తున్నాయి కాబట్టి సో మనం దాన్ని ట్రీట్ చేద్దాం. సో 64 మెగాపిక్సెల్ సోనీ, 64 మెగాపిక్సెల్ శాంసంగ్ అవైలబుల్గా ఉంటుంది. సోనీ అవైలబుల్గా ఉంది. పోకో X2లో మనం చూసాం IMX686. సో అది చాలా బెస్ట్ కెమెరా. అది సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఫోన్స్లో అది పాసిబుల్ కాదు కాబట్టి ప్రైస్ పరంగా చూసుకుంటే సామ్సంగ్ 64 అయినా ఇనఫ్. మనకి రియల్మీ X2లో మనం చూసాం, XTలో చూసాం, ఇలా చాలా ఫోన్స్లో మనకు అది కనిపిస్తూనే ఉంది. సో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ డెప్త్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లాగా ట్రీట్ చేశాను నేను. ఎందుకంటే చాలా ఫోన్స్లో మనకి 6+, 8+, 2+2 ఇస్తున్నారు. సో అది అంత పెద్ద మ్యాటర్ కాదు 2+2. సో అందుకని 5+5 అయితే సూపర్గా అయితే ఉంటుందని నేనైతే అనుకున్నాను. సో డెప్త్ సెన్సార్ 5 మెగాపిక్సెల్ అలాగే మ్యాక్రో సెన్సార్ కూడా 5 మెగాపిక్సెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక ఫ్రంట్
సైడ్ సింగిల్ కెమెరా అనుకున్నాం కాబట్టి అది 16 మెగాపిక్సెల్ కొన్నిట్లో వస్తుంది, 32 మెగాపిక్సెల్ కొన్నిట్లో వస్తుంది, 20 మెగాపిక్సెల్ కూడా కొన్నిట్లో వస్తుంది. సో 20 మెగాపిక్సెల్ ఈజ్ ఇనఫ్. మనకి పోకో ఎక్స్ట్రాలో చూసాం, లేదంటే ఇంకా చాలా ఫోన్స్లో మనకి 20 మెగాపిక్సెల్ కెమెరాస్ చూసినాం. సో అదైతే ఇనఫ్. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే 4500 mAh నుంచి 5000 mAh వరకు కూడా మనకి దొరుకుతున్నాయి. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి వెళ్తే 18 వాట్స్ అవైలబుల్గా ఉంది, 30 వాట్స్ అవైలబుల్గా ఉంది, అలాగే 33 వాట్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఏదైనా ఓకే, మనకి 18 వాట్స్ అయినా ఇనఫ్, 30 అయినా ఇనఫ్, ఏది దొరికితే అది. ఎందుకంటే మనం ఇవి ఐడియల్ కేసెస్ కాబట్టి ఏదైనా మనం అనుకోవచ్చు. పాసిబుల్ అవుతున్న కేసెస్ ఇవి, అందుకని నేను చెప్తున్నాను. 33 వరకు పాసిబుల్ అవుతూనే ఉంది. మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో కూడా 33 ఇస్తున్నారు కదా. సో అందుకని పాసిబుల్ అవుతుంది కాబట్టి సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక Android 10 అలాగో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో. ఇక యూఐ పరంగా వస్తే మాత్రం మనకి ఆక్సిజన్ ఓఎస్ లాంటివి అయితే దొరకవు కాబట్టి సో ఇప్పుడు మనకి ఆ బడ్జెట్లో అవైలబుల్గా మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్లో అవైలబుల్గా ఉండేది వన్ యూఐ చాలా బెటర్గా ఉంటుంది. అలాగే మనకి ఎంఐ యూఐ అది బాగానే ఉంటుంది, రియల్మీ యూఐ అది కూడా బాగానే ఉంటుంది. సో అందుకని ఇవైతే పాసిబుల్ అయ్యే కేసెస్. సో ఇది నేను అనుకుంటున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లో ఉన్న స్పెసిఫికేషన్స్. సో ఇది మీకు నచ్చిందా లేదన్నా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. ఇక రెండోది అబోవ్ మిడ్ రేంజ్ కింద వేసుకోవాలి, ఎంట్రీ లెవెల్ ఫ్లాగ్షిప్ అని అనుకోవచ్చు. సో దీంట్లో మనకి మేజర్గా సూపర్ AMOLED డిస్ప్లే అనేది ఈ రోజుల్లో వెరీ కామన్ ఫ్లాగ్షిప్ కేటగిరీలోకి వెళ్తే. సో అందుకని 6 ఇంచెస్ నుంచి 6.5 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ 90 హెడ్జ్ అనేది ఇప్పుడు పాసిబుల్ అవుతుంది. రియల్మీ X2 ప్రోలో మనకి 27,000 రూపాయల దగ్గర 90 హెడ్జ్ డిస్ప్లే అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి సో 90 హెడ్జ్ అనేది మనం కామన్గా పెట్టుకుందాం. సో ఇది కూడా డ్యూ డ్రాప్ అలాగే పంచ్ హోల్ ఏదైనా సింగిల్ కెమెరా సరిపోతుంది అనేది నా వ్యూ. సో ఒకవేళ డ్యూయల్ కెమెరాస్ అవైలబుల్గా ఉంటే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాస్ కొన్ని ఫోన్స్లో మనం చూస్తున్నాం కాబట్టి సో దాన్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 865 ఇవేమీ అవసరం లేదు ప్రజెంట్గా, ఎందుకంటే 5G అనేది మన ఇండియాలో లేదు. అండ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే 865 మనకి ఒక 20% వరకు మనకి మార్జిన్ కనిపిస్తుంది పెర్ఫార్మెన్స్లో. అందుకని నేనైతే 855 ఈజ్ ఇనఫ్ అనుకున్నాను. ఒకవేళ ఇంకా ప్రైస్ కటింగ్ కోసం కంపెనీ లేదని తీసుకుంటే డైమెన్సిటీ 1000 కానీ డైమెన్సిటీ 800 ప్రాసెసర్లు కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా వస్తున్నాయి. సో అందుకని ఆ రెండిట్లో ఏదైనా పర్లేదు. 855 అయితే ఎకనామికల్గా మనకి పెర్ఫార్మెన్స్ పరంగా కూల్ అవడం కోసం సో ఓవరాల్గా అయితే 855 ప్లస్ అయితే బెటర్ అనుకున్నాను. పాసిబుల్ కాకపోతే డైమెన్సిటీ 1000 అయినా ఓకే మనకి, లేదంటే 800 అయినా ఓకే. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫ్లాగ్షిప్స్లో కూడా 4 కెమెరాలు యూజ్ చేస్తున్నారు కాబట్టి 64 ప్లస్ 13 మెగాపిక్సెల్ వైడ్, అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కానీ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కానీ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇవైతే ఈ కాంబినేషన్స్ పాసిబుల్ అవ్వట్లేదు, ఫ్యూచర్లో పాసిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు రియల్మీ కూడా రియల్మీ ఎక్స్ సూపర్ జూమ్ అని ఒక ఫోన్ తీసుకురాబోతుంది. దాంట్లో మనకి ఒక వైడ్ యాంగిల్ అలాగే ఒక టెలిఫోటో లెన్స్ అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి ఇది పాసిబుల్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ దొరుకుతుంది, 20 మెగాపిక్సెల్ దొరుకుతుంది, 16 దొరుకుతుంది. సో ఫ్రంట్ కెమెరా గురించి పెద్దగా పట్టింపు అయితే లేదు. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే మనకి 5000 mAh బ్యాటరీ అయితే అవైలబుల్గా దొరుకుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఇప్పుడు మనకి 50, 65 కూడా దొరుకుతున్నాయి. కాకపోతే మనం పెట్టేది 25,000 రూపీస్ బడ్జెట్ కాబట్టి మనకి 30 అయినా 33 అయినా ఓకే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా చూసుకుంటే మాత్రం మనకి ఆక్సిజన్ వాయిస్ అయితే మనకి ఈ 25,000 రూపీస్లో దొరకదు కాబట్టి మనం ఓకే విత్ ఎంఐ యూఐ వితౌట్ యాడ్స్, అలాగే మనకి రియల్మీ యూఐ కావచ్చు లేదంటే వన్ యూఐ కావచ్చు, ఏదైనా మనకి ఓకే. సో ఇవి మనకి ఫ్లాగ్షిప్ అబోవ్ మిడ్ రేంజ్ లేదంటే ఎంట్రీ లెవెల్ ఫ్లాగ్షిప్ కింద మనం ట్రీట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇవి నేను అనుకుంటున్న ఐడియల్ స్మార్ట్ ఫోన్స్. సో ఈ రెండు కూడా మనకి ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే ఫ్లాగ్షిప్ కేటగిరీలోకి వెళ్తే నాకు రియల్మీ లేదంటే పోకో వల్ల పాసిబుల్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది నా ఎస్టిమేషన్ మాత్రమే, కన్ఫామ్గా అవుతుంది అనేది గ్యారంటీ అయితే లేదు. ఇక 15,000 రూపాయల బడ్జెట్లో అయితే ఇంకా షార్ట్ టైంలో మనకి అవైలబుల్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనం అనుకుంటున్న స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా. సో ఇవి కాకుండా ఇంకా మీరు ఏదైనా అనుకుంటే ఇక మనకి రెగ్యులర్గా టైప్ సి అలాగే డాల్బీ అట్మాస్ ఇవన్నీ కూడా కామన్గా చాలా ఫోన్స్లో వస్తుంది. NFC సపోర్ట్ మనకి అబోవ్ మిడ్ రేంజ్లో కూడా తీసుకొస్తూనే ఉన్నారు ఇప్పుడు. సో అందుకని మిగతావన్నీ కూడా రెగ్యులర్ టాస్క్లే, మనకి రెగ్యులర్ పాయింట్సే. సో ఇవి మాత్రం మేజర్ కీ పాయింట్స్ అయితే నేనైతే అనుకున్నాను. సో వీటి గురించి మీరే అనుకున్నారు, అలాగే మీ ఐడియల్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రాఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.